హాయ్ అండి. రేపు మనం 2 వీడియోస్ పెడుతున్నాము. 2 వీడియోస్ కూడా టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట. సింగిల్ సారీ అయినా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. డైలీ వేర్ జార్జెట్స్ లో మీరు రేపు వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వద్దు. ఎవ్రీడే 9 o'clock కి ఒక వీడియో అంచు టఫీ సారీస్ లో ఉంటుంది. డైలీ వేర్ సారీస్ లో 10 o'clock కి ఒక వీడియో ఉంటుంది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో ఎవ్రీడే వీడియోస్ పెడుతూ ఉంటాము. చాలా రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి మన దగ్గర సారీస్ అన్ని కూడా. చక్కగా సారీస్ అన్ని చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మంచి కలెక్షన్ ఉంటుంది. అలాగే ప్రాసెస్ అంతా కూడా వీడియో ఎండింగ్ వరకు మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఈవెన్ మేము కొరియర్ ఛార్జ్ అంతా కూడా దాంట్లోనే అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము. రేపు మాత్రం 2 వీడియోస్ పెడుతున్నాం. 2 వీడియోస్ కూడా తప్పకుండా 2 వీడియోస్ చూడండి ఎండింగ్ వరకు కూడా. ఎందుకంటే కొంతమంది సిస్టర్స్ మనకి పాపం సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి 60 నుంచి 80 రూపీస్, కొంతమందికి 100 రూపీస్ అదర్ స్టేట్స్ అయితే పే చేయాల్సి వస్తుంది కదా. వాళ్ళ కోసం అలా కాకుండా సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్ ఉండాలి అన్నట్టు ఒక రోజు పెడదామని చెప్పేసి పెట్టాము. ఇన్ కేస్ కనుక నాకు రీజనబుల్ రేట్కి మనము పేరు మర్చిపోయాను, సూరత్ నుంచి కనుక సారీస్ స్టాక్ ఎక్కువ వచ్చింది అనుకోండి, టోటల్గా ఒక్క సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను. నేను లోకల్లో కనుక తెప్పించిన సారీస్ లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి కదా, అవి లోకల్లో తెప్పిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో ఆ వాటికి మాత్రం నేను తప్పకుండా మీకు కొరియర్ ఛార్జ్ 2 సారీస్ తీసుకుంటే కొరియర్ ఛార్జ్, సింగిల్ సారీ అయితే మాత్రం 2 సారీస్కి షిప్పింగ్ ఛార్జ్ ఉండదు అండి. సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. అలా పెడతాను. ఓకే, నాకు ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అందరూ ఎవ్రీడే చూడండి. ఈ వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెడుతున్నాను. మన సారీస్ కి సంబంధించి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి. మా పిల్లలు కనుక రెస్పాండ్ అవ్వకపోతే మీరు యూట్యూబ్ లో పెట్టే ప్రతి కమెంట్ కి కూడా అండి నేనే రిప్లై ఇస్తాను. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ప్రాబ్లం లేదు అంటే కనుక నేను లైక్ చేసి వదిలేస్తాను. కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తప్పకుండా నేను మీకు ఇమ్మీడియట్ గా అక్కడే రిప్లై ఇస్తాను. అలాగే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో నేను ఈవినింగ్ కల్లా షార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మన స్టాక్ అంటే మన కలెక్షన్ ఎలా ఉంది, మన రేట్స్ ఎలా ఉంది అనేది మాత్రం మెన్షన్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.